హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మేము ఎందుకు వచ్చేసాను, అదేమిటంటే అన్బాక్సింగ్ వీడియో. నేను తీసుకున్న గ్లాస్ స్టవ్ వీడియోని నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. నేను ప్రెస్టీజ్ స్వచ్ డ్యూయో 2 లిఫ్టబుల్ బర్నర్స్ ఉన్న గ్లాస్ స్టవ్ని నేను ఆర్డర్ చేసుకున్నాను. దీని కాస్ట్ వచ్చేసి 4800 అట్లా పడింది. దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను, మీరు ఒకసారి చెక్ చేయండి. మనం గ్లాస్ స్టవ్ ఆర్డర్ చేస్తే పాడైపోతుందా, ఎలా వస్తుందా అని డౌట్ పడక్కర్లేదు. డెలివరీ చేసిన వాళ్ళే వచ్చి మనకి అన్బాక్సింగ్ చేసి చూపిస్తారు. సో మేము ఆర్డర్ చేసిన తర్వాత మా ఐటెం వచ్చిన తర్వాత ఈ విధంగా ఓపెన్ చేసి చూపిస్తారు. మనం ఏమైనా డ్యామేజెస్ ఉన్నాయా లేదా చెక్ చేసుకొని ఓకే చేసుకుంటే ఇంకా వాళ్ళు వెళ్ళిపోతారు. మనం చూసుకోవాలి, గ్లాస్ ఏమైనా పగిలిందా, సైడ్స్ ఎడ్జెస్ అవన్నీ చూసుకోవాలి. అండ్ ఇందులోనే 2 బర్నర్, 3 బర్నర్, 4 బర్నర్స్ కూడా ఉన్నాయి. నేనైతే 2 బర్నర్ ఆర్డర్ చేసుకున్నాను. నేనైతే వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో వచ్చిన 2 బర్నర్ స్టవ్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఎందుకంటే నా వుడ్ వర్క్ వచ్చేసి బ్లూ అండ్ వైట్ కాంబినేషన్ కదా అని స్టవ్ని వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో తీసుకున్నాను. దీనికి 2 లిఫ్టబుల్ బర్నర్స్ ఉండడం వల్ల మనం క్లీనింగ్ కూడా ఈజీగా చేసుకోవచ్చు. అండ్ నేను ఇప్పుడు చెక్ చేసుకుంటున్నాను, ఏమైనా డ్యామేజెస్ ఉన్నాయో లేవా, గ్లాస్ ఏమైనా పగిలిందా అని చెక్ చేసుకుంటున్నాను. దీనికి ఈ గ్లాస్కి 2 years వారంటీ కూడా ఉంది. సో ఫ్రెండ్స్, ఇదండి నా అన్బాక్సింగ్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీరు ఎన్ని ఎక్కువ లైకులు చేస్తే నా వీడియో అంత ముందుకు వెళ్తుంది. మీరు వీడియోలో చూస్తున్నట్లయితే ఆ బర్నర్స్ కూడా నేను తీసి చూపిస్తున్నాను, అది కూడా లిఫ్ట్ చేసి చూపిస్తున్నాను. కిందన ఒక స్క్రూ ఉంటుంది, దాన్ని లూజ్ చేస్తే క్లోజ్ అవుతుంది, టైట్ చేస్తే అలా ఉంటుంది. మనం ఇలా లిఫ్ట్ చేసి కూడా మనం కిందన ఉన్న గ్లాస్ని మనం ఏమైనా ఆయిల్ ఏమైనా పడినా సరే ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటే గీతలు ఏం పడకుండా ఉంటుంది. ఇంకా స్టవ్కి కిందన గ్యాస్ కనెక్షన్ ఈ విధంగా ఇచ్చారు. మధ్యలో గ్యాస్ సిలిండర్కి ఇవేమో బర్నర్స్కి కనెక్షన్ ఇచ్చారు. కిందన ఈ విధంగా ఉంది. ఇదండి నా అన్బాక్సింగ్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్, షేర్, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.